మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐఐటి. అసలు మీరు ఐఐటిఎన్స్ ఎందుకు తీసుకోవాలి? ఒక వాకింగ్ ఇన్స్పిరేషన్ ని పెట్టడం ఆ ఉద్దేశం. జాబ్ రాకపోవడం వల్ల వాళ్ళు ఇటు వస్తున్నారా? టీచింగ్ లో ప్యాకేజెస్ ఆర్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఫ్యాషన్ ఇవన్నీ కొంతకాలం ఉంటుంది, ఫైనాన్షియలీ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండేనే వస్తుంది. దిస్ పాడ్కాస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటైర్లీ డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకురావడం వల్ల పిల్లలకి ఎలా న్యాయం అవుతుంది? ఇవాళ రేపు స్టూడెంట్ ని అర్థం చేసుకోగలిగే ఒక టీచర్ కావాలి. మరి ఇలాంటి టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్స్ నాలెడ్జ్ కోసం టీచర్ అవసరం లేదు. ఈ షేర్ చేయడంలో ఎక్స్పీరియన్స్ కూడా లేదు వాళ్ళకి. వీడికి నేను నేర్పించాలి, ఇంటెంట్ ఈస్ బిగ్గర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. సైకలాజికల్ దెబ్బతింటారు సార్. ఇప్పుడు నేను నా స్కూలింగ్ టైంలో కూడా పైన ఒక సెక్షన్ ఉంటే వాళ్ళు టాపర్ లా, నా అబిలిటీ తక్కువ ఉంది కాబట్టి నాకు తక్కువ టీచర్స్ ఇస్తా అంటే ఎట్లా? వీటి నుంచే ఆల్ ఇండియా నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంక్స్ టీవీ ఓపెన్ చేయగానే అవే ఉంటుండే, టాప్ 10 లోపల కూడా అవే వచ్చు. సో మరి దీనికి మీరేం చెప్తారు? ఆనెస్ట్ గా చెప్తున్నా, ఈ రోజు వరకు మాకు వచ్చిన బెస్ట్ ర్యాంక్. వెల్కమ్ బ్యాక్ టు స్వధర్మ ఎడ్యుకేషన్ పాడ్కాస్ట్లో. ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ చాలామంది మీరు మాట్లాడడం వినడం చూస్తుంటారు. పాజిటివ్స్ మాట్లాడడం, లేకపోతే వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడడం మనం చాలా వరకు చూస్తుంటాం. బట్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇవాళ భరత్ గారు మనతో ఉన్నారు. ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసుకొని దాదాపు 13-14 ఇయర్స్ కింద 9 ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎన్ని వీడియోస్ చూసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ మాట్లాడమని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నాట్ అబౌట్ పాజిటివ్స్, ఆ ఫ్యాక్ట్స్ అక్కడ ఉన్నాయి, మనం మాట్లాడుతున్నాం. బట్ ఎంత కాదనుకున్నా కానీ దెర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ నీడ్ టు బి క్లారిఫైడ్. సో అవన్నీ మాట్లాడినప్పుడే పీపుల్కి ఇంకా అండర్స్టాండింగ్ అవుతుంది. సో అవి అడగాలనుకుంటున్నాను. 100%. నేను ఎన్నోసార్లు ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగట్లేదు ఏంటి, ఈ క్వశ్చన్ నన్ను అడిగితే బాగుంది కదా, నా దగ్గర మంచి సమాధానం ఉంది కదా అని అనుకున్న పారామీటర్స్ ఎన్నో ఉన్నాయి. మీరు ఇవాళ నన్ను అవన్నీ అడుగుతారని నేను అనుకుంటున్నా. షూర్, డెఫినెట్గా సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్. 9 అనగానే ఏ క్యాంపస్కి ఎంటర్ అయినప్పుడు కూడా చూసేది ఏంటంటే యంగ్ ఐఐటిఎన్ ఫ్యాకల్టీ అంటున్నాం, యంగ్ ఫ్యాకల్టీ. సో యంగ్ ఫ్యాకల్టీ అనగానే సో నేనేం నమ్ముతా అంటే సార్, ఎక్స్పర్టైజ్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రోస్ విత్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి వస్తుందన్నప్పుడు ఇక్కడ యంగ్ పర్సన్స్ అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకురావడం వల్ల పిల్లలకి ఎలా న్యాయం అవుతుంది? అంటే ఐఐటి లాంటి నీట్ కానీ, లేకపోతే ఏ విద్యా సంస్థలను కానీ ఒక పర్సన్కి, ఒక స్టూడెంట్కి ఏదైనా చెప్పాలి, ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ వల్లనే చెప్పడం అనేది ఇంపార్టెంట్. మరి ఇలాంటి యంగ్ పర్సన్స్ వచ్చి వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ పిల్లల మీద పెట్టినప్పుడు అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది పిల్లలకి? సో ప్రతిసారి ఐ హ్యావ్ అ చాయిస్ బిట్వీన్ టేకింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వర్సెస్ అ యంగ్ ఫ్యాకల్టీ. చాలా మంచి గొప్ప గొప్ప టీచర్స్ ఈ ఫీల్డ్లో ఉన్న ఎందరో ప్రామినెంట్ టీచర్స్ 9ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇట్స్ అ వెరీ హార్డ్ థింగ్ ఫర్ మీ టు రిజెక్ట్ దెమ్. బేసికలీ టీచర్గా ఒక టీచరు ఒక స్టూడెంట్కి ఏమి ఇవ్వదలుచుకున్నారు అనే దాని దగ్గర ఈజ్ ద డిబేట్, రైట్? సో ఎక్స్పీరియన్స్ అనేది బేసిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద స్టూడెంట్, సబ్జెక్ట్ పరంగా ఇవన్నీ. ఇవాళ రేపు వీటన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది స్టూడెంట్ని అర్థం చేసుకోగలిగే ఒక టీచర్ కావాలి, ఒక హ్యాపీ టీచర్ కావాలి అనేది నా ఆలోచన. సో మోస్ట్ కేసెస్లో 99.99% అంటే ఇప్పుడున్న 180 టీచర్స్లో 178 పైగా 30-35 ఏజ్ గ్రూప్ కన్నా అటుగా ఉన్న వాళ్ళే. ఆ పైన 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మీకు ఒకరో ఇద్దరో కనిపిస్తారు. అలా ఉండడానికి కారణం ఏంటి అంటే యంగ్స్టర్స్ అవ్వడం వల్ల, స్టూడెంట్ టీచర్ ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళు రోజు చేసే పనులు వీళ్ళకి నార్మల్గా అనిపిస్తున్నాయి. పిల్లల్ని అర్థం చేసుకొని పిల్లల మైండ్ సెట్కి సూటబుల్గా ఉండే ఒక టీచర్ నాకు దొరుకుతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే టీచర్ అంటే ఏదో మనం క్వశ్చన్ అడగలేము, మనం టీచర్ని అప్రోచ్ అవ్వాలంటే ఎన్నో స్టెప్స్ దాటాలి అనే ఒక మైండ్ సెట్ని స్టూడెంట్ నుంచి దూరం చేస్తాం. మనం మనలాగానే ఉన్నాడు కదా, వాళ్ళలోనే ఉంటూ ఇన్స్పిరేషనల్గా ఉండడం అనేది ఒక ఎగ్జాక్ట్లీ మనలాగానే ఉన్నాడు కదా, మనం అడగొచ్చులే ఒక క్వశ్చన్. వాళ్ళ అలా అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేము, మనకెందుకు ఉండదు? 100%. సో దానివల్ల స్టూడెంట్ టీచర్ ర్యాపో బెటర్ అయిందనమాట. సో ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ర్యాపో ఐ హ్యావ్ చోజన్ యంగ్స్టర్స్ రాదర్ దెన్ టేకింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. సో ఫైన్ సార్, యంగ్ ఫ్యాకల్టీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. బట్ కమింగ్ టు అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ చూస్తే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐఐటి. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఐఐటి చాలా వరకు 95 కంటే ఎక్కువ కూడా 98-97% ఐఐటియన్స్ ఉన్నారు. అండ్ మనకి ఈ రీసెంట్ ఏ ఎఫెక్ట్ వల్ల కానీ, లేకపోతే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల కానీ జాబ్ మార్కెట్ కూడా చాలా బాగాలేదు. జాబ్ రాకపోవడం వల్ల వాళ్ళు ఇటు వస్తున్నారా,
లేకపోతే అసలు మీరు ఐఐటిఎన్స్ ఎందుకు తీసుకోవాలి? అంటే చాలా వరకు వేరే దగ్గర ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి కదా. ఒక క్లాస్ ముందు ఆ 40 మంది స్టూడెంట్స్ ముందు ఒక వాకింగ్ ఇన్స్పిరేషన్ని పెట్టడం మా ఉద్దేశం. ఒకరిని చూడంగానే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాలి. అలా ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిని పెట్టడం ఈజ్ ద ప్రైమరీ మోటివ్. సో ఒకడు ఐఐటి క్రాక్ చేశాడు, నాలాగానే ట్రావెల్ చేసి నా పాత్లోనే తిరిగి, నాకన్నా ఒక 4-5 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెద్ద ఏజ్లో పెద్దవాడు ఈ పాత్లో సక్సెస్ అయ్యాడు అనేది ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద స్టూడెంట్ ఆబ్వియస్లీ. అది కనబడుతుంటుంది ఎప్పటికీ క్లియర్లీ. సో ఎందుకంటే ప్రతి మాటలో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా కనెక్ట్ అవుతుంటాయి. అంటే నేను కూడా నీలా ఇలాంటి బెంచెస్ మీద కూర్చున్నాను, నేను కూడా నీలా ఇలాంటి ఫ్యామిలీ నుంచే వచ్చాను, ఇవన్నీ మాట్లాడుతూ ఉండడం వల్ల ఓకే ఇక్కడే స్టార్ట్ అయ్యారు, బట్ లుక్ వేర్ దే ఆర్ రైట్. బికాస్ ద ఎండ్ రిజల్ట్ ఇస్ సో బ్యూటిఫుల్, న్యాచురల్గా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఫస్ట్ థింగ్. నౌ వై ఓన్లీ ఫ్రమ్ ఐఐటీస్, వై నాట్ ఫ్రమ్ ది అదర్ యూనివర్సిటీస్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీళ్ళు ఏం చేస్తున్న పాయింటే అది కదా. నేను ఒక ఐఐటీస్కి వెళ్ళాలి, ఒక బిట్స్కి వెళ్ళాలి, ఒక ఎన్ఐటీకి వెళ్ళాలి అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు. మీరు చెప్తుంటే అర్థమవుతుంది, వాళ్ళ డ్రీమే వాళ్ళ ముందర నడుస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ, కంటిన్యూస్ మోటివేషన్ ఉంటుంది. 100%. ప్యాకేజ్ రాలేదు కాబట్టి తక్కువకి ఇస్తున్నాం అట్లా ఏం లేదు. వీ హ్యావ్ టు బి ఆన్ పార్. లేదంటే ప్యాషన్ ఇవన్నీ కొంతకాలం ఉంటుంది. ఫైనాన్షియలీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండేనే వస్తుంది. సో ప్యాకేజ్ కోసం రావడం అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ దెమ్. అది చాలా మందికి అపోహ ఉంది సార్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, టీచింగ్లో ప్యాకేజెస్ ఆర్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి ప్యాషన్ ఉండి, ఐడియాలజీ మ్యాచ్ అవుతే ఇందులోకి వస్తారు, లేదంటే టీచింగ్లోకి వచ్చే ఇదే లేదు. ఐఐటిఎన్స్ వస్తున్నారు, బాగుంది. కానీ ఒక 10-15 years బ్యాక్ వెళ్తే కూడా, ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు కూడా, ఎడ్యుకేషన్ ఎలా డెలివర్ చేయాలి, చదవడంతో పాటు ఎలా డెలివరీ అని చెప్పేసి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. లైక్ టీచింగ్కి సంబంధించిన కోర్సెస్ అని, స్టూడెంట్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ స్టూడెంట్కి ఎలా చెప్పాలి, సో ఏ సబ్జెక్ట్ ముందు చెప్పాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ కోర్సెస్ మనం చూస్తుంటాం. వాటి కోసం డెడికేటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్స్ వాళ్ళు ఇన్ని రోజులు నాలెడ్జ్ తీసుకున్నారు. అవును. సో షేర్ చేయడం అనేది చాలా తక్కువ ఉంది. అవును. అండ్ అలానే ఈ షేర్ చేయడంలో ఎక్స్పీరియన్స్ కూడా లేదు వాళ్ళకి. మరి ఆన్ స్పాట్ రాగానే ఇలా టీచింగ్ రావడం అనేది అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మీరు అన్నట్టు టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, బిఎస్సీస్, ఎంఎస్సీస్, బిఎడ్స్ వాటి నుంచి రావట్లేదు. బేసిక్గా నాలెడ్జ్ ఇవ్వడం ఇవాళ రేపు కంప్యూటర్ చేసేస్తుంది, రైట్? మీరు అన్నట్టు ఏ యుగంలో నాలెడ్జ్ కోసం టీచర్ అవసరం లేదు. టీచర్ దేనికోసం కావాలి? ఎమోషనల్ అండర్స్టాండింగ్ కోసం కావాలి, మోటివేషన్ కోసం కావాలి, ఇన్స్పిరేషన్ కోసం కావాలి, డైరెక్షన్ ఇవ్వడం కోసం కావాలి, రైట్? అంటే వీటి మీద కోర్సులో మనకు చెప్తారు. ఓ పిల్లవాడు సపోజ్ డల్లర్ ఉన్నాడు, మోటివేట్ చేసి ఎలా తీసుకురావాలని చెప్పేసి చెప్తారు. ఇవి ఎలా స్టూడెంట్కి టీచర్కి మధ్య ఎటువంటి రూల్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు పర్సనలీ. 9కి కూడా ఇష్టం లేదు. నా తమ్ముడికి లేదా మీ తమ్ముడికి మీరు ఒక క్లాస్ చెప్పాలి, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మీరు 2 సంవత్సరాలు పెద్ద, మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది, మీ తమ్ముడు 10th క్లాస్లో ఉన్నాడు, మీరు సబ్జెక్ట్ చెప్పాలి, మీరు కోర్స్ అంతా కోచింగ్ తీసుకొని చెప్తారా? లేదు, చెప్పరు కదా. ఎందుకు? కొంచెం కారణం ఏంటంటే మీకు అక్కడ ఇంటెంట్ ఉంది. అవును, మీకు వీడికి నేను నేర్పించాలి ఇంటెంట్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనేది నేను బిలీవ్ చేస్తున్నా బేసికలీ. సో ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీ తమ్ముడు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అని అడుగుతాడు, మీరు ఏ విధంగా ఆన్సర్ చెప్తారు. కొన్నిసార్లు ఒక రకంగా చెప్తారు, కొన్నిసార్లు ఇంకో పర్స్పెక్టివ్లో చెప్తారు. అల్టిమేట్లీ మీ మోటివ్ ఏంటి? వాళ్ళకి సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, న్యాచురలీ మోటివేషన్ ఇవన్నీ కూడా వస్తాయి బికాస్ యూ ట్రావెల్ ద సేమ్ పాత్. సో ఐ థింక్ ఇంటెంట్ ఆఫ్ ద టీచర్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ క్లాస్ రూమ్లో ఒక బోరింగ్ టీచర్ వచ్చి తన ఇంతకాలం నేర్చుకున్న కోచింగ్ తీసుకుని వచ్చిన ఇదంతా ప్రజెంట్ చేయడం కన్నా కూడా హ్యాపీనెస్ తోటి, ప్యాషన్ తోటి, ఎక్సైట్మెంట్ తోటి ఫిజిక్స్ చెప్తుంటే యూ ఇమాజిన్ దట్. అంటే నేను చెప్తుంటే మీలో మైండ్లో ఒక పర్సన్ రన్ అవుతున్నాడు కదా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు క్రియేట్. ఈవెన్ ఐ ఫీల్, నేను కూడా సమ్ టైమ్స్ ఇప్పటికీ కూడా హోమ్ ట్యూషన్ చెప్పిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కూడా చెప్తున్నాను. ఆ ప్యాషన్ తోటి చెప్పడం అనేది ఇంకా చాలా ఇట్ మేక్స్ ద హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే నేను ఇంత హ్యాపీనెస్ అనుభవించే సబ్జెక్ట్ చెప్తూ ఉంటే సబ్జెక్ట్లో ఇంత ఆనందం ఉందా అనేది స్టూడెంట్కి అనిపిస్తుంది. దే విల్ ట్రై టు గ్రాస్ప్ ఇట్ బెటర్. ఎంతోమంది మన పిల్లలు చెప్తారు, మా పలానా టీచర్ మాకు రోల్ మోడల్ అని. 9 నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, మనం ఏ కాలంలో ఉన్నాం? బేసిక్గా పలానా సినిమా హీరో రోల్ మోడల్, లేదా పలానా క్రికెటర్ రోల్ మోడల్ అని చెప్తున్నారు. దో వీ డోంట్ బిలాంగ్ టు దట్ ఫీల్డ్, రైట్? నా టీచర్ నా రోల్ మోడల్ అని చెప్పడం ఐ థింక్ ఇస్ అ గ్రేట్ థింగ్, అండ్ దట్స్ వాట్ షుడ్ హ్యాపెన్. ఇన్స్పైరింగ్ టీచర్స్ ఉండాలి,
హ్యాపీ టీచర్స్ ఉండాలి అన్నది దట్స్ ద ఫ్యూచర్ బేసిక్గా. కానీ ఒక మేజర్ కన్సర్న్ యాజ్ ఎ పేరెంట్గా ఏముంటుందంటే, మా బాబు ఎక్కువ చదవడు, అలా అని చెప్పేసి తక్కువ చదవడు. సో వేరే బాగా చదివే వాళ్ళు ఒకటే క్లాస్ రూమ్లో ఉండడం వల్ల వాళ్ళు స్పీడ్గా ఆన్సర్ చెప్తే టీచర్స్ ముందుకెళ్తారేమో, లేకపోతే మా వాడికి అర్థం కాకుండా ముందు స్పీడ్గా చెప్పేస్తారేమో. అంటే ఒక సిగ్రిగేషన్ లేకుండా, ఇప్పుడు మీ దగ్గర సిగ్రిగేషన్ ఉండదు, ఎక్కువ చదివే వాళ్ళు తక్కువ చదివే ఒక దగ్గర ఉండడం వల్ల అందరికీ ఎలా బ్యాలెన్స్ అవుతుంది? అట్ ద సేమ్ టైం టాప్ చదివేవాడు మా వాడికి వాళ్ళతో స్లో చెప్తే ఇంకా టైం చాలా వేస్ట్ అవుతుందేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా బ్యాలెన్స్ ఎలా అవుతుంది సార్ ఎడ్యుకేషన్లో? సో ఈ కాన్సెప్ట్ నేను ఇన్స్పైర్ అయింది మన ఏజ్ ఓల్డ్ గురుకులం సిస్టమ్ నుంచి. మన గురుకులం సిస్టంలో ఎలా ఉండేదంటే, క్విక్గా చెప్పాలంటే, ఒక గురువు ఉంటారు, గురువుకి నాలెడ్జ్ ఉంటుంది, అబిలిటీ ఉంటుంది, టీచ్ చేసే అబిలిటీ ఉంటుంది. గురువు గారి దగ్గరికి ఒక 10 మంది పిల్లలు వస్తారు. అన్ని రకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు, స్కిల్స్ లేని వాళ్ళు, అన్ని రకాల పిల్లలు వస్తారు. వచ్చినప్పుడు గురువు ఏం చేస్తారంటే, గురుకులం సిస్టంలో అందరికీ అన్ని స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళి, రైట్, ఆ తర్వాత వాళ్ళ టెస్టింగ్లో, వాళ్ళ ప్రాక్టీస్లో డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్. క్లాస్ చెప్పడంలోనే నువ్వు తక్కువ స్టూడెంట్వి, సో నేను నీకు తక్కువ టీచర్ని ఇస్తాను, నువ్వు ఇంతకే పనికొస్తావు అని చెప్పడం అట్టర్ ఫూలిష్నెస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఒక 17-16-year-old ఆర్ 15-year-old స్టూడెంట్కి నువ్వు ఇంతే కేపబుల్, సో నువ్వు ఈ క్లాస్ రూమ్లో కూర్చో, నీకు ఇంతే క్యాలిబర్ ఉన్న టీచర్ వస్తాడు అని చెప్పడం ఏమైనా కరెక్టా? అంటే సో ఇప్పుడున్న కల్చర్లో ఏమైపోయిందంటే, సెగ్రిగేషన్ చేసేసి చాలా తక్కువ లెవెల్ ఫ్యాకల్టీని ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి అదే చాలే అని. యాక్చువల్ రివర్స్ ఉండాలి. వాళ్ళని పుల్ చేయాలంటే మంచి టీచర్ రావాలి, మంచి ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా ఇన్స్పైర్ చేయాలి, ఇంకా మోటివేట్ చేయాలి, ఇంకా మంచి సబ్జెక్ట్ చెప్పాలి, ఇంకా ఎక్సైటింగ్గా చెప్పాలి. ఇప్పుడు అవి చేయకపోవడం వల్ల ఆ స్టూడెంట్కి ఓకే ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది బేసిక్గా. బట్ ఇఫ్ యూ హ్యావ్ దీన్ని సైకలాజికల్ దెబ్బతింటారు సార్. ఇప్పుడు నేను నా స్కూలింగ్ టైంలో కూడా పైన ఒక సెక్షన్ ఉంటే వాళ్ళు టాపర్లా ఎదురుగా కనబడితే కూడా వాళ్ళు టాపర్ రా, మనం ఏం మాట్లాడదు, ఈ రకమైన సైకలాజికల్ థింగ్ కూడా వచ్చేస్తుంది. ఏజ్ కూడా అలాంటిది కదా, అంటే 14 years 15 years వాళ్ళకి ఏముంటుంది పాపం, వాళ్ళకి ఎవరు ఏం చెప్తే అది వింటారు. అలాంటిది ఒక టీచర్ ఒకడు నేను రోల్ మోడల్గా భావించేవాడు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత దీనికే పనికొస్తావు అని నాకు చెప్తే నేను చాలా డిమోటివేట్ అయిపోతాను. అది జరగకూడదు. తెలియకుండా లైఫ్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది సార్. పడుతుంది, ఎగ్జాక్ట్లీ. వేసుకునే షూస్, బట్టల్లో కస్టమైజేషన్ చూస్తున్నప్పుడు, నాకు బెస్ట్ బట్టలు కావాలి, బెస్ట్ చెప్పులు కావాలి అని అనుకుంటున్నప్పుడు, సో నా అబిలిటీని బట్టి, నా అబిలిటీ తక్కువ ఉంది కాబట్టి నాకు తక్కువ టీచర్స్ ఇస్తా అంటే ఎట్లా? దట్ ఈస్ నాట్ ఓకే. నా అబిలిటీ తక్కువ ఉంటే నన్ను ఇన్స్పైర్ చేయడం ఇంకా బెటర్ టీచర్ని తీసుకురా. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అందువల్ల సెగ్రిగేషన్, హెట్రోజీనియస్ క్లాస్ రూమ్స్ పెట్టడం వల్ల ఉద్దేశం అంటే ఎవ్రీబడి ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. అండ్ 13 సంవత్సరాలుగా వి ప్రూవెన్ ఇట్. యావరేజ్గా ఉన్న వాళ్ళకి ఆర్ బిలో యావరేజ్గా ఉన్న వాళ్ళకి ఏదో కింద లెవెల్లో చెప్పేసి సరిపోతుంది. అవును. కానీ అది చెయ్యట్లేదు 13 సంవత్సరాలుగా అంటే మీరు ఆలోచించండి, వై? బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్ టు ద స్టూడెంట్. సెగ్రిగేషన్ చేయడం అనేది ఇట్ బి బెనిఫిషియల్ ఫర్ ద టీచర్. టీచర్ పని ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాకు అనిపిస్తుంది, ఈ ఎగ్జామ్, ఈ ఫేస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఇదే వాళ్ళ త్రోట్ లైఫ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ ఇది లైఫ్ అవ్వకూడదు. కరెక్ట్ సార్. ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఫైన్, మీరు డిఫరెన్షియల్ లెర్నింగ్ సంథింగ్ అంటే ఒకరికి ఎక్కువ తక్కువ మనకి బేస్డ్ ఆన్ వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వడం అనేది మనము క్లియర్గా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 13 years కింద చూస్తే ఒక బ్రాంచ్ తోటి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 బ్రాంచెస్ వరకు మీరు ఎక్స్పాండ్ అయిపోయారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూఅవుట్ ఆల్ యువర్ ఇన్స్టిట్యూట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సో ఇక్కడే ట్రైనింగ్ సిస్టమ్ యొక్క స్కిల్ బయటపడుతుంది. అంటే హౌ ఆర్ వి ట్రైనింగ్ ఆ టీచర్స్, ఆ టీచర్స్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ డైరెక్టర్, ఓకే, ఈ క్యాంపస్లో ఈ టీచర్కి టీచింగ్ అబిలిటీసే కాకుండా డైరెక్టోరియల్ అబిలిటీస్ కూడా ఉన్నాయి, మేనేజరియల్ అబిలిటీస్ కూడా ఉన్నాయి. ఒక క్యాంపస్ని రన్ చేయగలుగుతాడు. పొటెన్షియల్ చెక్ చేస్తున్నాం ఫస్ట్ చెక్ చేసుకుని, ఓకే ఈ టీచర్కి ఈ అబిలిటీ ఉంది అని డిసైడ్ అయిన తర్వాత ఆ టీచర్కి ఒక బ్రాంచ్ అప్పచెప్పి, ఆ టీచర్కి సూటబుల్గా సిమిలర్ ఐడియాలజీస్ ఉన్న వేరే వేరే బ్రాంచెస్ నుంచి ఉన్న టీచర్స్ని అందరినీ అక్యుములేట్ చేసి, దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రెజెంటింగ్. సో ఇప్పుడు ఏమైంది, బేసిక్గా కల్చర్ అంతా సేమ్, ఓన్లీ ఏరియా డిఫరెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. నేను ఈ కల్చర్ అంతా బయట నుంచి తీసుకురాలేదు, ఈ కల్చర్ అంతా ఇందులో డెవలప్ అయింది, ఇందులోనే గ్రో అయింది. సో గ్రో అయిన తర్వాత ఈ వాళ్ళు దే ఆర్ జస్ట్ టీచింగ్ ఇన్ డిఫరెంట్ క్లాస్ రూమ్, అంతే. కల్చర్ డిఫరెంట్ లొకేషన్, అంతే. బేసికలీ the leadership ideology started here itself, the teaching ideology started here itself. వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ ఫామ్ అయ్యి దీని తర్వాత అడ్మిషన్స్ అవుతున్నాయి.
అడ్మిషన్ అనేది నెక్స్ట్ ఇదిగోండి వీళ్ళు టీచర్స్ నోటీస్ చేస్తే మన ప్రతి బ్రాంచ్లో నో యువర్ టీచర్ అని ఒక ఇది ఉంటుంది, మీరు చూసారు. ప్రతి టీచర్ వాళ్ళ అబిలిటీ ఏంటి, వాళ్ళు 9లో ఎంతకాలం నుంచి ఉన్నారు, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయి వాళ్ళకి అనేది, వాళ్ళు ఏ కాలేజ్లో గ్రాడ్యుయేట్ చేశారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత అడ్మిషన్ చేస్తాం బేసికలీ, ఓకే, రైట్. విచ్ మీన్స్ ఒక టీం అంతా ఫామ్ అయిన తర్వాత అడ్మిషన్ చేస్తున్నాం. ఈ టీం ఇన్ హౌసే ఫామ్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో జాయిన్ అయినా, నల్లగొండలో జాయిన్ అయినా ఇట్స్ సేమ్, బికాస్ ఎస్ఆర్ నగర్ టీచర్కి ఉన్న స్కిల్ అక్కడ కూడా ఉంది. ఈ త్రూఅవుట్ అంత జర్నీ కూడా అన్ని బ్రాంచెస్ లో సేమ్ దట్స్ ద ఎగ్జాక్ట్ రీజన్. ఇప్పుడు మనము వన్ బ్రాంచ్ వి స్పెండ్ 9 years ఆన్ ఇట్, సింగిల్ బ్రాంచ్. 9 years ఒకటే బ్రాంచ్ లో ఉన్నారు. ఆ తర్వాత 15 branches కి రీచ్ అయ్యాము ఓవర్ స్పాన్ ఆఫ్ 5 to 6 years. ఈ 15 branches లో కూడా యూనిఫార్మిటీ ఉండడానికి కారణం అదే. ఇన్ఫాక్ట్ కొత్త బ్రాంచెస్ ఫాస్ట్గా ఫిల్అప్ అవుతున్నాయి, కొత్త బ్రాంచెస్లో బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి సర్ప్రైజింగ్లీ. ఎందుకు అంటే ఆ పాత బ్రాంచ్లో వీళ్ళు నేర్చుకున్న విషయాలు ప్లస్ కాంటెంపరీగా ఇవాల్టి జనరేషన్కి సూట్ అయ్యే వీళ్ళ సొంత ఐడియాలు అవును కలిపి ఆ బ్రాంచ్లో వాడుతున్నారు. సో స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ బెటర్. సో కొత్త బ్రాంచెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ ఉంది, రిజల్ట్స్ బెటర్గా వస్తున్నాయి, లీడర్షిప్ బెటర్గా ఉంది. సో క్లియర్లీ ఇట్ ఇస్ బీయింగ్ షోన్. మాకు కూడా లెర్నింగ్ బేసికలీ. ఇన్ఫాక్ట్ న్యూయర్ బ్రాంచెస్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఎడ్యుకేషన్ వైజ్ ఇట్స్ గుడ్ సార్. అంటే నేను ఇప్పుడు వింటుంటే కూడా నాకు అర్థమవుతుంది, అందులో కూర్చొని చదువుతున్నట్టే అనిపిస్తుంది. ఇంత ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ కూడా ఆ వీకెండ్ లేకపోతే ఆ ఎగ్జామ్స్, పియర్ ప్రెషర్ ఉంటుంది, తెలియకుండానే డెవలప్ అవుతుంది. ఇంట్లో నుంచి పేరెంట్స్ నుంచి ప్రెషర్ వస్తుంది, ఏదో గోల్ పెట్టుకొని చదువుతుంటారు. సో ఈ ప్రెషర్ హ్యాండ్లింగ్ అనేది ముఖ్యంగా ఈ జనరేషన్ స్టూడెంట్స్కి చాలా ఎంత అంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడము, మైండ్ కూడా కొంచెం ఫిక్కిల్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి. సో ఇలాంటప్పుడు వాళ్ళు అసలు ఈ స్ట్రెస్ హ్యాండ్లింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం మళ్ళీ రిజనరేట్గా రావడానికి ఏమైనా యాక్టివిటీస్ ఏం చేస్తుంటారు సార్ మీరు? స్ట్రెస్ ఇస్ అ హార్మోన్. బేసిక్గా స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే రిజల్ట్ అనే ఒక పారామీటర్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల. సో ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే రిజల్ట్ కన్నా కూడా ప్రాసెస్ ఇంపార్టెంట్, మీరు పెట్టే ఎఫర్ట్ ఇంపార్టెంట్ అనే దాన్ని ఎక్స్టెన్సివ్గా ప్రాపగేట్ చేస్తున్నాం అమాంగ్ ద స్టూడెంట్స్. వాళ్ళు కూడా బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి, నాకు రిజల్ట్ కాదు, 2 సంవత్సరాల తర్వాత వచ్చే రిజల్ట్ కన్నా కూడా ఇవాళ నేను పెట్టుతున్న ఎఫర్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ద స్ట్రీమ్, బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్, పియర్ గ్రూప్ అండ్ ఆల్, న్యాచురలీ పియర్ ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇవి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉండే ఉద్దేశం కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసమే. బట్ ఎక్స్ట్రా కరిక్యులర్స్లో క్రికెట్ ఆడి నేషనల్ లెవెల్కి వెళ్ళడం మన ఉద్దేశం కాదు. ఫ్రీక్వెంట్ సార్ అంటే ఈ యాక్టివిటీస్ ఎంత ఫ్రీక్వెంట్? సో వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ 1 full day is dedicated to sport alone, full day. ఓకే, అది కాకుండా హాస్టలర్స్ ఎవ్రీ సండే మార్నింగ్, ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇవి వెళ్తూ ఉంటారు డిపెండింగ్ ఆన్ ద బ్రాంచ్. ఇది కాకుండా డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్ లైక్ గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, సెమినార్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్. చిన్న చిన్న యాక్టివిటీస్. ఓకే, చెప్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, అంత పెద్ద అన్ని ఎక్కువ ఉండవు. సో 95% ఓరియంటేషన్ ఈజ్ టువర్డ్స్ అకాడమిక్స్, ఒక 5% డీవియేషన్ కావాలి ఈజ్ టువర్డ్స్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అండ్ పర్సనాలిటీ బిల్డింగ్. ఓకే, సో ఫైన్ సార్. 9 అంటే ఇంతవరకు కూడా అంటే ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో నాకు తెలిసి ఉండకపోవచ్చు, హైదరాబాద్కే పరిమితమైందని ఒక అపోహ అయితే ఉంది. మీరు ఇక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికైనా ఎక్స్పెండ్ అవుతున్నారు కమింగ్ అప్ కేర్? సో లాజిస్టికల్ ఛాలెంజెస్ తప్ప మాకు పెద్ద రీజన్ ఏం లేదు ఇంకో చోటికి వెళ్ళకపోవడానికి. సో ఇప్పుడు టీమ్స్ ఇంకా బిల్డ్ అయ్యి, ట్రైనింగ్ ఇంకా బెటర్ అయ్యి, మా రిక్రూట్మెంట్ ఇంకా బెటర్ అవ్వడం వల్ల ఈ ఇయర్ పర్టికులర్గా తెలంగాణలో ఉన్న సిద్దిపేటలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఓకే, దట్స్ 2-tier సిటీ ఇన్ తెలంగాణ. హైదరాబాద్ అంత ఎక్స్టెన్సివ్లీ పాపులేటెడ్ కాకపోయినా కూడా, ఒక చిన్న ఊరైనా కూడా అక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము. అగైన్ ఆంధ్రాలో కూడా వైజాగ్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. దిస్ ఇయర్ ఈ అప్కమింగ్ 2026 జూన్కి ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఓకే, సో అక్కడ కూడా బ్రాంచ్ స్టార్ట్ చేసాం. సో ఈ కేసులో కూడా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి కూడా మళ్ళీ సేమ్ ఆన్సర్ ఏంటంటే, ఈ కేసులో కూడా ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ డిసైడ్ అయ్యి ఫ్యాకల్టీ డిసైడ్ అయ్యారు. క్లాస్లో ఏం జరగబోతోంది, కరికులం ఏంటి, ఇదంతా డిసైడ్ అయింది. ఇదంతా డిసైడ్ అయిన తర్వాత అడ్మిషన్ స్టార్ట్. అంత ప్రాసెస్ అంతా ప్లాన్ చేసి అక్కడ పెట్టారు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. బేసికలీ వైజాగ్ బ్రాంచ్ డైరెక్టర్ ఎవరంటే నేను చెప్పగలుగుతా, సిద్దిపేట బ్రాంచ్ డైరెక్టర్ ఎవరంటే నేను చెప్పగలను. తర్వాత చూద్దాంలే, వచ్చే అడ్మిషన్స్ని బట్టి వీళ్ళకి టీచర్స్ని పంపిద్దాం అనే ఆలోచన లేదు. అందువల్ల ఆ బ్రాంచ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇవాళే చెప్పగలుగుతాం. ఓకే, ఇప్పుడు 35-40 ఏళ్ళ నుంచి చూస్తే సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజ్ రూల్ అయినాయి. వాటి నుంచి నేను కూడా వాటి నుంచి వచ్చిన
మా ఫాదర్కి ఊర్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒకటే ఆలోచన ఏంటంటే వీటి నుంచే ఆల్ ఇండియా నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంక్స్ వచ్చినాయి. రైట్ టీవీ ఓపెన్ చేయగానే అవే ఉంటుండే, రైట్ టాప్ 10 లోపల కూడా అవే వచ్చినాయి. అవును మరి అలాంటి ర్యాంక్స్ ఒక పర్సన్ 9కి వచ్చి జాయిన్ అవ్వాలంటే అవును. అసలు మరి అలాంటి ర్యాంక్స్ వచ్చిన ఆ కాలేజీలు ఉన్నాయి కదా, సో మరి దీనికి మీరేం చెప్తారు? ఈ రోజు వరకు నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ఈ రోజు వరకు 9కి నెంబర్ 1 నెంబర్ 2 టాప్ 10లో ఒక్క ర్యాంక్ కూడా రాలేదు. మాకు వచ్చిన బెస్ట్ ర్యాంక్ 47th ర్యాంక్ 2025 జేఈ అడ్వాన్స్లో వచ్చింది. టాప్ 100లో ఇప్పటివరకు మాకు 7 times వచ్చింది అక్రాస్ 13 years. కానీ దర్జాగా నేను చెప్పగలిగేది ఏంటంటే 18%, 17 to 18% ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ ఇన్ టు ది ఐఐటీస్. ఒక 45-50% ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ ఇన్ టు ది ఎన్ఐటీస్. మిగతా వాళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ లైక్ బిట్స్, ఎస్ఆర్ఎం, మణిపాల్ ఇలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఓకే, సో నంబర్ 1 నంబర్ 2 రాకపోవడానికి రీజన్ ఇస్ ద వాల్యూమ్. మన టోటల్ వాల్యూమ్ ఎంత? జస్ట్ అరౌండ్ 6 sections అంతే, ఇంటూ 40 స్టూడెంట్స్, రైట్? అలా ఇప్పటి వరకు మన నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అందరినీ కూడా మీరు తీసుకున్నట్టయితే నంబర్ 1 నంబర్ 2 వచ్చేంత వాల్యూమే లేదు. అంత వాల్యూమ్ తీసుకోవడం మా ఉద్దేశమే కాదు. అంటే అదర్ సైడ్ చూస్తే వాళ్ళకి 300-400 బ్రాంచ్లు ఉన్నాయి ఓవరాల్ చూస్తే. ఇప్పుడు నా దగ్గర ఒక 5 లక్షల మంది స్ట్రెంత్ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా టాప్ 10లో కూడా వస్తాయి. అంతమంది స్ట్రెంతే లేదు. నా దగ్గర ఉన్న స్ట్రెంతే ఎంత? టోటల్ స్ట్రెంత్ మొత్తం అన్ని బ్రాంచ్లు, ఒక్కొక్క బ్రాంచ్లో ఆల్ ఐఎమ్ టేకింగ్ ఇస్ జస్ట్ 6 sections. 6 sections ఇంటూ 40 స్టూడెంట్స్ అంతే. సో ఇట్స్ అ వెరీ స్మాల్ ఇది కదా. సో ఇంటేక్ని బట్టే న్యాచురలీ ఇది ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టు ధైర్యంగా చెప్పగలిగేది ఇస్ అ పర్సెంటేజ్, ఇస్ అ రేషియో. దట్ ఈస్ వాట్ అరౌండ్ మీరు చెప్పింది 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ గుడ్ కాలేజ్, ఐఐటీస్, ఎన్ఐటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లోకి వెళ్తూ ఉన్నారు. 8 to 10% లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద రేషియోస్. ఇప్పుడు రెండు కాలేజ్ ఉన్నాయి, కాలేజ్ బి. వీడి దగ్గర 10,000 మంది ఉన్నారు, 2 ఐఐటీ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇదే 1000 మందే ఉన్నాడు కానీ 2 ఐఐటీ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఇద్దరం సేమ్ అనుకోలేం కదా. వీడు 2 ప్రొడ్యూస్, కానీ 1000 మందిలో ప్రొడ్యూస్ చేశాడు. దట్ ఈస్ క్లియర్లీ బీయింగ్ షోన్ బేసిక్. చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో ఎగ్జామ్ పెట్టి తీసుకొని ముందే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటుంటారు. బట్ వేరేస్ కమింగ్ టు 9 ఒక స్టూడెంట్ ఎంటర్ అయ్యాడంటే తనతో మీరు మాట్లాడి హౌ కేపబిలిటీస్, అంటే అతని ఐడియాలజీ ఏంటి, అతను ఏం చేయగలుగుతాడని డిస్కస్ చేసి యూఆర్ లెటింగ్ హిమ్. అవును. సో అసలు తనతో మాట్లాడడం వల్ల ఇంత ఎలా థింక్ చేయవచ్చు, అంటే తన ఫ్యూచర్ అంటే ఏం చేయబోతాడని ఎలా డిసైడ్ చేస్తున్నారు? సో ఒక 3 గంటలు టెస్ట్ చేయలేని పని ఒక 10-15 నిమిషాలు కాన్వర్జేషన్ పెడితే చేయొచ్చు. సింగిల్ లైన్లో చెప్పాలి అంటే టెస్ట్ ద్వారా వాట్ హీ ఈజ్ రైట్ నౌ అనేది తెలుస్తుంది, ఇవాళ వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. అదే మాట్లాడడం వల్ల వాళ్ళు ఏం అవ్వగలుగుతారు, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎంత డెడికేటెడ్ ఉన్నా కూడా అర్థమవుతారు. అండ్ వెరీ సచ్, అంటే నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఐ వాజ్ లైక్ ఒక డిఫరెంట్ వ్యూ ఆఫ్ కూడా అర్థమైపోయింది. యా, ఫైనల్లీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫర్దర్ మై ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.